తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం డంకా మోగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు జనగామ, తొర్రూరు, డోర్నకల్ మినహా అన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల మున్సిపాలిటీని గెలిపించి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసి చైర్పర్సన్గా సునీల్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారంటున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయితే లాంఛనంగా ప్రారంభమైంది. ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అయితే పగా వేసింది. మనం పరకాల మున్సిపాలిటీలో ఉన్నాం. పరకాల మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక అయితే ఆ యొక్క లాంఛనంగా పూర్తయింది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. దీన్ని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పదంలో భాగంగా ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అంటే 12 మున్సిపాలిటీలకు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడైతే మెజార్టీ సాధించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఎన్నిక ఏ విధంగా సాగిందో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ముందుగా కంగ్రాచులేషన్. ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 మున్సిపాలిటీల్లో కొంత గందరగోళ వాతావరణం అయితే కొన్ని చోట్ల ఏర్పడ్డది. ఈ పరకాల దానికి సంబంధించి అంటే మీరు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తిగా సాగింది. అదేవిధంగా ఈ యొక్క చైర్మన్ ఎన్నిక ఏ విధంగా కొనసాగింది? పరకాలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ కూడా రెండు కూడా ప్రాసెస్ నడుస్తున్నాయి, పూర్తవుతున్నాయి. 100% దాంట్లో ఏం అనుమానం లేదు. ఈరోజు పరకాల పట్టణ ప్రజలు భవిష్యత్తు డెవలప్మెంట్ని కాంక్షించి ఈ 2 సంవత్సరాలుగా నేను చేస్తున్న కృషిని గుర్తించి 22కు 13 మంది కౌన్సిలర్స్ని గెలిపించడం జరిగింది. ప్రథమంగా ఈ పరకాల పట్టణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే 13 మంది కౌన్సిలర్స్ ఉన్న మాటను గౌరవించి గెలిపించారో దానికి అనుగుణంగా నేను ఇచ్చిన మాట మేరకు పట్టణాన్ని యొక్క మొత్తము ఒక మంచి రూపం అంటే ఇక్కడ వ్యాపార పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, ఉద్యోగ అవకాశాల పరంగా కానీ, ఉపాధి అవకాశాల పరంగా ఒక ఆలోచనతో అదేవిధంగా మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ అన్నిటినీ కూడా మనం సంపూర్ణంగా పూర్తి చేసి ఇస్తాము. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటాం. అంటే వైస్ చైర్మన్ ఎన్నిక కొంత అంటే ఆగిందనేది ఒక సమాచారం అయితే ఉంది. అంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసే అవకాశం ఉంది? అంటే నేను ఇంటర్నల్ పోవాలి. నేను యాక్చువల్గా విప్పు కనుక నేను పోయి కింద రూమ్లో ఉండి విప్ ఇచ్చేసి వచ్చేసా. ఇక మీరు ఆగిందని మీరు అంటున్నారు, నాకైతే తెలియదు. అంటే 12 మున్సిపాలిటీల్లో కొన్ని గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ గందరగోళం లేదు. 100% అక్కడ మా వాళ్ళకి చెప్పి వచ్చినాము. అక్కడ జరిగే ప్రాసెస్ నడుస్తుంది, అయ్యేది అవుతుంది. అందు గురించి వేరే ఏం కన్ఫ్యూజన్ లేదు. మనం చూసుకున్నట్లయితే పరకాల నియోజకవర్గంలో పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకైతే పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా లాంఛనంగా అయిపోయింది. దీనికి సంబంధించి పట్టణాన్ని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా అన్ని విధాల నిధులైతే సమకూర్చి ఈ యొక్క పరకాల పట్టణాన్ని అయితే అభివృద్ధి చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇది ఎలాంటి అభివృద్ధి చేయాలనే దాని మీద మాత్రం ముందు ఫోకస్ పెట్టామైతే చెప్తున్నారు. ఖచ్చితంగా పరకాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుంది. ఖచ్చితంగా వారు ఇచ్చిన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని ఇచ్చిన హామీలు అదేవిధంగా స్థానిక సమస్యలు ఏదైనా ఉన్నా దాన్ని సాల్వ్ చేసేందుకైతే కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, పరకాల నుండి.